నమస్తే, నేను కిరణ్ కుమార్. ప్రస్తుతానికి మనము సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గము ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి చిట్కుల గ్రామంలో ఉన్నాం మనము ప్రస్తుతానికి. ఇక్కడ వర్షం గత కొన్ని రోజుల కింద వర్షం పడింది. వర్షం పడ్డ తర్వాత రోడ్లన్నీ వర్షం నీళ్లు రోడ్డు పైన లేకుండా చాలా నీట్గా ఉన్నది. కానీ వర్షం వెలిసిన తర్వాత 2 రోజులకు రోడ్లు మొత్తము నీరుమయమై ఇళ్లలోకి నీళ్ళు వచ్చి రోడ్లపైన నీళ్ళు వచ్చి సముద్రాన్ని తలపిస్తున్నది. మనం ఇప్పుడు మన వెనకాల విజువల్ చూస్తున్నాము. సో దీనిపైన మాట్లాడడానికి మనకు నవభారత నిర్మాణ సేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటలో మనం తెలుసుకుందాం. శ్రీధర్ గారు చెప్పండి, ఏంటి అసలు ఈ వాటర్ వర్షం వెలిసిన తర్వాత ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు మాకు అదే అర్థం కాలేదన్న. వాస్తవానికి ఏంటంటే గత 3-4 సంవత్సరాల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు పడితే మనకి ఇక్కడ ఫుల్ వాటర్ వచ్చేది. అయితే ఈసారి వర్షాలు వెలిసిపోయినాయి. అక్కడ ముత్తంగి చెరువు నిండడం వల్ల, అలుగులు వెళ్ళడం వల్ల ఇక్కడికి వాటర్ వచ్చినాయి అంటున్నారు. కరెక్టే, వాస్తవమే. ఒకప్పుడు ఇవి పంట పొలాలు కావచ్చు, పంటలు పండిస్తుండొచ్చు, అభివృద్ధి చెందింది కాబట్టి మన లీడర్లు భూములు కొని, బిల్డర్లు వెంచర్లు వేసి ఇండ్లు కట్టి అమ్ముకున్నారు, డెవలప్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులను, ఈ వెంచర్ వేసినోళ్ళను పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ ఎవరైతే చిరు ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి కూడబెట్టి ప్రభుత్వం పర్మిషన్ ఉంది కదా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కదా, ఎల్ఆర్ఎస్ ఉంది కదా అనే ఉద్దేశంతో ఎవరైతే ఇక్కడ ఇండ్లు కొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు గత 5-6 సంవత్సరాలుగా ప్రతి వర్షాకాలం ఇట్లాంటి ఇష్యూనే ఫేస్ చేస్తా ఉన్నారు. ఇవల్ల మరి ఇది FTL పరిధి అంటే దానికి ఒక లిమిట్ ఉంటది. ఆ వాటర్ పారకానికి, పంట పొలాలకు వాటర్ పోవడానికి వరద కాలువలు అని చెప్పి, నాలాలు అని చెప్పి ఉంటాయి. ఖచ్చితంగా నీరు పళ్ళ మెరుగు, నిజం దేవుడేరుగా అంటే ఎక్కడైతే వంపు ఉంటుందో నీళ్ళు అక్కడనే పోతుంది. అది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓవర్ నైట్ నీళ్లు ఇళ్లలోకి వదిలేసి మరి ఈ జనాలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో అది ఎంతవరకు సమంజసం? ఇవల్ల ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పి నేను గత జనవరిలో ఇరిగేషన్ డిఈకి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, పటాన్చెరు ఇరిగేషన్ డిఈకి, అయ్యా మాకు ప్రతి సంవత్సరం ఇట్లా ప్రాబ్లం అవుతా ఉన్నది, మీరు దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఫోన్ చేసి ఫాలో అప్ చేస్తే రేపు వస్తాం మాపు వస్తాం అన్నారు. లాస్ట్కి వస్తే ఫోన్లే బంద్ పెట్టుకున్నారు, ఎత్తుడే బంద్ చేసిరు అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు తెల్లారి కరెంట్ పోతుంది అంటే ఇలా పేపర్ కి ఇస్తున్నారు 11 గంటలకు విద్యుత్ అంతరాయం ఉంటది, జాగ్రత్త ఉండండి అని. మరి ఓవర్ నైట్ చెరువులు